రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలన్నది సామెత. అలాగే పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే తెలివికి అందం కూడా తోడవాలి కదా. అందుకే ప్రపంచం ఫ్యాషన్ వెంట పడుతోంది, కాస్మెటిక్స్తో సావాసం చేస్తోంది. అందుకు మన దేశం మినహాయింపేం కాదు. జాబ్ కల్చర్, కాంపిటీషన్, బ్యూటీ వరల్డ్ అన్నీ కలిపి సౌందర్యంపై దృష్టి పెట్టేలా చేస్తున్నాయి. ఆడ మగ అన్న తేడా లేదు, చిన్న పెద్ద భేదం లేదు. అందర్నీ కాస్మెటిక్స్ టెంప్ట్ చేస్తున్నాయి. అందుకే దేశంలో ఏటేటా సౌందర్య సాధనాల వాడకం ఎక్కువవుతోంది. అందం కోసం సౌందర్య సాధనాలు అవసరమే కావచ్చు, కానీ ఆ అందానికి మెరుగులు దిద్దే కాస్మెటిక్స్ ఏం చేస్తున్నాయో తెలుసా? కాస్మెటిక్స్ చిమ్ముతున్న విషయంపై V6 స్పాట్లైట్. మొహం మీద మచ్చల మా క్రీమ్ వాడండి, జస్ట్ 3 వారాల్లో తేడా చూడండి. ఈ మధ్యకాలంలో ఫెయిర్నెస్ క్రీమ్స్ చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. 30 రోజుల్లో ఇంగ్లీష్ వస్తుందో లేదో కానీ 3 వారాల్లో ఫెయిర్నెస్ గ్యారంటీ అని యాడ్స్ దంచేస్తున్నాయి. కానీ ఆ ఫెయిర్నెస్ క్రీమ్స్తో క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాల బారిన పడే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ బయటపెట్టింది. ఇంతకీ CSC రిపోర్ట్లో ఏం చెప్పింది? కాస్మెటిక్స్ వాడకంతో వచ్చే సమస్యలేంటి? ఒకప్పుడు అందమంటే పాలమీగడ, పసుపు, మరికొన్ని సంప్రదాయ సౌందర్య సాధనాలు, తలకు కుంకుడుకాయ, షీకాకాయ లాంటివి వాడేవాళ్లు. అయినా అందంగానే ఉండేవాళ్లు. మరిప్పుడు పొద్దున్న లేస్తే షాంపూ దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు స్కిన్ లోషన్ దాకా కాస్మెటిక్స్ ని ఈజీగా వాడేసే కల్చర్ వచ్చి చేరింది. మీ మొహం ఎలా ఉన్నా పర్వాలేదు, మా ఫెయిర్నెస్ క్రీమ్ వాడండి, జస్ట్ 3 వారాల్లో తేడా తెలుసుకోండి అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. దాంతో ఇష్టం ఉన్నా లేకపోయినా వాటికి టెంప్ట్ అవుతున్న వాళ్లకు లెక్కే లేదు. స్టెరాయిడ్ క్రీమ్స్ ఉంటాయండి, అవి వాడడం వల్ల ఏంటంటే ఇమీడియట్గా ఫెయిర్ అవుతారు అనమాట. అలా ఇమీడియట్గా ఫెయిర్ అవడం వల్ల అది గమనించారు బ్యూటీ పార్లర్. సో గమనించి ఏం చేస్తున్నారు, ఇమీడియట్గా ఫెయిర్నెస్ క్రీమ్స్ అసలు బ్రాండ్ లేని ఏమీ లేని డబ్బాలో పెట్టి ఇచ్చేస్తున్నారు. జనాలు ఏంటంటే అది తీసుకొచ్చి వాడేస్తారు. అది వాడితే ఏమవుతుంది, బాగా ఫెయిర్ అవుతుంది అనుకుని సో వాడడం మొదలుపెట్టి వాళ్ళు ఆపుకోకుండా వాడుతున్నారు. అలా వాడడం వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే వాళ్ళకి అబ్నార్మల్ హెయిర్ అనేది ఫేస్ మీద స్టార్ట్ అవుతుంది. తర్వాత కురుపుల్లాగా రావడం మొదలు పడతాయి, పింపుల్స్ వస్తాయి, రెడ్నెస్ అవుతుంది, స్కిన్ సెన్సిటివ్గా అవుతుంది. తర్వాత ఆపిన తర్వాత ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ డార్క్ అవుతారు అనమాట. ఆపకపోతే ఇంకెక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అనేది పాత సామెత. బ్యూటీ ఇస్ ద ఇండెక్స్ టు ద సొసైటీ అన్నది లేటెస్ట్. స్టూడెంట్స్, ఉద్యోగులు, గృహిణులు, వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు. అందరూ కాస్మెటిక్ కల్చర్ కు అడిక్ట్ అయిపోయారు. ఉదయం లేస్తే షాంపూతో స్నానం, ఆ తర్వాత హెయిర్ ఫెయిర్నెస్ కోసం కండిషనర్స్, ఆ తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే ఫేస్ క్రీమ్లు, బాడీ లోషన్లు, లిప్స్టిక్లు, నెయిల్ పెయింట్స్, బయటకెళితే వాతావరణం నుంచి రక్షణ కోసం సన్ స్క్రీన్ లోషన్లు, రాత్రి ఇంటికొచ్చాక తిని పడుకునే ముందు సున్నితత్వం కోసం స్కిన్ క్రీమ్లు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంతా. ఒక్క మాటలో చెప్పాలంటే టాయిలెట్ దగ్గర నుంచి రాత్రి బెడ్ పైకి చేరే వరకు రకరకాల కాస్మెటిక్స్ ను ఈజీగా వాడిస్తున్నారంతా. కాస్మెటిక్స్ వాడకం ప్రమాదకరమంటోంది సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ. మన దేశంలో ఫెయిర్నెస్ క్రీమ్లు, లిప్స్టిక్లు లాంటి సుమారు 73 సౌందర్య ఉత్పత్తుల్లో పాదరసం ఉందని తేల్చింది. మెర్క్యూరీతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
డాక్టర్ని సంప్రదించుకోకుండా హెయిర్ డై కానీ ఈ యాంటీ యాక్నీ ప్రొడక్ట్స్ కానీ యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ కానీ ఎస్పెషల్లీ పెద్ద మార్కెట్ ఫెయిర్నెస్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ వాడడం వల్ల మీకు మంచి ఫలితాల కంటే ఎక్కువగా చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. తెలుపే అందమన్న అపోహ చాలా మందిది. సెలబ్రిటీస్ చేయించుకుంటున్న ప్లాస్టిక్ సర్జరీస్, వాడుతున్న కాస్మెటిక్స్ తో చాలా మంది టెంప్ట్ అవుతున్నారు. లేని కలర్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా తెలియకుండానే ప్రాణాలను పణంగా పెడుతున్నారంటోంది సిఎస్సి రిపోర్ట్. ఫెయిర్నెస్ క్రీమ్స్, లిప్స్టిక్స్ వాడకంతో క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు తప్పవంటోంది నివేదిక. సౌందర్య ఉత్పత్తుల్లో వాడే కెమికల్స్ గురించి తెలుసుకునేందుకు సిఎస్సి ఏకంగా పొల్యూషన్ మానిటరింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసింది. మన దేశంలో దొరికే కాస్మెటిక్స్ లో మెర్క్యూరీ, క్రోమియం, నికెల్ లాంటి ప్రమాదకర రసాయనాలున్నాయని తేలింది. నిజానికి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారం పాదరసాన్ని అస్సలు వాడకూడదు. కానీ కొన్ని సంస్థలు ఆ రూల్ ని పాటించట్లేదు. అందంగా కనిపించేందుకు ఫెయిర్నెస్ క్రీమ్స్, అట్రాక్ట్ చేసేందుకు లిప్స్టిక్స్, ఫోకస్ షిఫ్ట్ చేసేందుకు డియోడ్రెంట్స్. పోటీ ప్రపంచంలో కాస్మెటిక్స్ లేకుండా బతకలేకపోతున్నారు జనం. ఆర్టిఫిషియల్ అందం కోసం వెంపర్లాడుతున్నారు. అదెంత ప్రమాదకరమో చెప్పింది సిఎస్సి. ఇంతకీ సిఎస్సి అధ్యయనంలో తేలిన వాస్తవాలేంటి ఓసారి చూద్దాం. దేశంలో కాస్మెటిక్స్ బిజినెస్ కు హద్దులేవు. ఏటా 21% పైగా వృద్ధి రేటును నమోదు చేస్తోంది ఇండస్ట్రీ. అసలే భారతీయులు సౌందర్య ప్రియులు. ఆ వీక్నెస్ ను క్యాష్ చేసుకోకుండా కాస్మెటిక్ ఇండస్ట్రీ ఊరుకుంటుందా? అందుకే దేశంలో సౌందర్య ఉత్పత్తి సంస్థలు వచ్చి పడుతూనే ఉన్నాయి. సగం పాకెట్ మనీనే కాదు, ఎంప్లాయీస్ అయితే సగం సంపాదనను కాస్మెటిక్స్ పైనే ఖర్చు పెడుతున్నారంటే నమ్ముతారా? నమ్మి తీరాలి మరి. 2005 నుంచి ఏటా 15% చొప్పున కాస్మెటిక్స్ ఇండస్ట్రీ వృద్ధి చెందుతోంది. గతేడాది సుమారు 50,000 కోట్ల రూపాయలను సౌందర్య సాధనాలపైనే ఖర్చు పెట్టారు భారతీయులు. మన రాష్ట్ర బడ్జెట్లో ఇది 3వ వంతన్నమాట. వారం రోజుల్లో మీరు నల్లటాళ్ళు తెల్లగా అయిపోతారని, వారం రోజుల్లో ముడతలన్నీ మాయమైపోయి అసలు 20 years లాగా మారిపోతారని, అలాంటి కాన్సెప్ట్ ఎక్కువగా ఈ ప్రజల్లో కంటే ఎలా అంటే బలవంతంగా రుద్దుతున్నారు. అలా రుద్దటం వల్ల ఏంటంటే మనకి ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ, ఈ రకరకాల ఈ మేకప్ క్రీమ్స్ కానీ, లేదంటే ఈ ముడతల క్రీమ్స్ కానీ, యాంటీ ఏజింగ్ క్రీమ్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే విపరీతంగా షాంపూస్ కానీ, ఒక 1 weekలో పిచ్చి జుట్టు ఉందా అంటే రింగులు ఎండిపోయిన జుట్టు ఉందా, దీన్ని ఒక షాంపూ వాడితే 1 week కల్లా వాళ్ళు కుచ్చులాగా మారిపోవడం అనేది హైలీ ఇంపాసిబుల్, విచ్ ఈజ్ నాట్ ప్రాక్టికల్. కాకపోతే ఏంటంటే జనాలందరూ ఆ మీడియాలో చూసి, ఆ టీవీల్లో చూసి అదే నమ్మేసి ఆ బ్రాండ్ని డెఫినెట్గా ప్రమోట్ చేస్తున్నారు. కాస్మెటిక్స్ మార్కెట్ విపరీతంగా పెరుగుతోంది. బ్యూటీ కాన్షియస్ పెరిగింది, కానీ హెల్త్ కాన్షియస్ మాత్రం తగ్గింది. అందుకే ఏది పడితే అది ఎడాపెడా వాడేస్తున్నారు. పొల్యూషన్ మానిటరింగ్ ల్యాబ్ సుమారు 73 సంస్థల ఉత్పత్తులను పరిశీలించింది. అందులో 14 ఫెయిర్నెస్ క్రీముల్లో 0.10 నుంచి 1.97 ppm దాకా మెర్క్యూరీ అవశేషాలున్నట్టు తేలింది. ఆరోమా ప్రొడక్ట్స్ లో 1.97 ppm పాదరసం ఉన్నట్టు తేలింది. ఓలే న్యాచురల్ వైట్ లో 1.79 ppm పాదరసం ఉన్నట్టు తేలింది. ఇక పాండ్స్ వైట్ బ్యూటీ లోషన్ లో 1.36 ppm ఉందని తేలింది. ఇక మొత్తం 30 లిప్స్టిక్ సంస్థలను పరిశీలిస్తే అందులో 15 ఉత్పత్తిలో క్యాన్సర్ కారక క్రోమియం ఉందని తేలింది. కలర్ బార్ ఉత్పత్తిలోని హాట్ టార్చ్ షేడ్ లో క్రోమియం ఎక్కువగా ఉందని బయటపడింది. మరికొన్నింటిలో నికెల్ ఉన్నట్టు బయటపడింది. లోరియల్ ఇండియా ఉత్పత్తి చేసే లాంకో మిలాబో SU204లో నికెల్ ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
నిజానికి ఒక వ్యక్తి రోజుకు ఏ స్థాయిలో హెవీ మెటల్స్ ప్రభావానికి గురవుతాడన్న దానిపై ఖచ్చితమైన ప్రమాణాలు లేవు. తినే తిండి నుంచి వాతావరణ కాలుష్యం దాకా ఎన్నో విధాలుగా మెర్క్యూరీ, నికెల్, క్రోమియం లాంటి హెవీ మెటల్స్ ఒంటికి చేరతాయి. దానికి తోడు కాస్మెటిక్స్ వాడకంతో అది మరింత పెరుగుతోంది. అది ప్రమాదకర స్థాయికి చేరితే మనిషి ప్రాణాలకే ప్రమాదమని సిఎస్సి చెబుతోంది. కెమికల్స్, ఈ డైస్ ఇవన్నీ ఎక్కువగా వాడడం వల్ల మనకు ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే చిన్న సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ప్రాణం మీదకి వచ్చేంత వరకు మనకి రావచ్చు అనమాట. అంటే చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే మనకి దద్దుర్లు, ర్యాష్, ఎర్రగా అవడం, దురదలు రావడం, ఇచ్చింగ్, ఇరిటేషను, ఇవన్నీ చాలా మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సిఎస్సి అధ్యయనంలో 14 కంపెనీల ఉత్పత్తులున్నాయి. వాటిలో భార లోహాల గురించి చెప్తే కేవలం 7 సంస్థలు మాత్రమే స్పందించాయి. తమ ఉత్పత్తిలో ఉపయోగించే ముడిసరుకుల్లో హెవీ మెటల్స్ కనిపిస్తాయి గాని దీర్ఘకాలం వాడకంతో ప్రమాదం ఉండదని సొంత విశ్లేషణలు బయటపెట్టాయి. సౌందర్య సాధనాల్లో పాదరసం వాడడం చట్టవిరుద్ధం. అది తక్కువ మోతాదుల్లో ఉన్నా అక్రమమే అంటున్నాయి ఈ రూల్స్. నిజానికి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్స్ అండ్ రూల్స్ పటిష్టంగానే ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయాల్సిన వ్యవస్థ వీక్ గా ఉంది. అందుకే దేశంలో పరిస్థితి ఎలా ఉందన్నది కొందరి విశ్లేషణ. యూరప్ కంట్రీస్ లో కాస్మెటిక్స్ లో కెమికల్స్ మోతాదు మించి ఉంటే కంపెనీలను ఏకంగా బ్యాన్ చేసేస్తాయి. అది చాలా సార్లు జరిగింది కూడా. కానీ మన దేశంలో అక్రమాలు బయటపడ్డా చర్యలుండవు. అదే తేడా. V6 స్పాట్లైట్ లో మరో షార్ట్ బ్రేక్.